ఇప్పుడు మీకు చిరంజీవి గారంటే పడదు, ఈర్ష్య ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి. పట్టుకో అలా కుములు చచ్చిపోతున్నారు ఇంకో లోపల. అది మీ బావకే చెప్పుకోవాలి. బావా మనం సపరేట్గా తోసేద్దాం బావ, వీళ్ళని అనవసరం బావా, మనం 164 అలా 21 ఎంతో కదా, మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బావకు చెప్పుకోవాలి. ఊరోళ్ళ మీద జగన్ మీద పడి ఆడవటం ఎందుకు? నువ్వా సైకో, జగన్మోహన్ రెడ్డి గారా సైకో? సైకో బుద్ధులు, సైకో ఆలోచనలు ఎవరి? తప్పు కదా, ఇట్లా మాట్లాడచ్చా అని అడుగుతున్నాను. ఇప్పుడు మీకు చిరంజీవి గారంటే పడదు, ఈర్ష్య ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి. పట్టుకో అలా కుములు చచ్చిపోతున్నారు ఇంకో లోపల. అది మీ బావకే చెప్పుకోవాలి. బావా మనం సపరేట్గా తోసేద్దాం బావ, వీళ్ళని అనవసరం బావా, మనం 164 అలా 21 ఎంతో కదా, మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బావకు చెప్పుకోవాలి. ఊరోళ్ళ మీద జగన్ మీద పడి ఆడవటం ఎందుకు? నిజంగానే ఈ కామినేని శ్రీనివాసు ఇట్లాంటి అవాకులు చవాకులు తప్పుడు మాటలు నిజంగా చిరంజీవి గారికి విలువిచ్చి మర్యాద ఇచ్చి సొంత అన్నలాగా ఆయన్ని ఆత్మ అభిమానంతో చూసుకుంటే, చివరికి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి చాలామంది ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎన్ని నిందలు మోసాం ఈరోజు దాకా కూడా. దాదాపుగా ఒక 3-4 సంవత్సరాలుగా ఎన్ని నిందలు మోస్తూ వస్తున్నాం. నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక అతను నోరు మూతపడేది, జగన్ గారి మీద కూడా ఇంత విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. సరే మంచికో చెడుకో చిరంజీవి గారిని కూడా స్వాగతిస్తున్నాను. ఇట్లాంటి దుర్మార్గులు కామినేని శ్రీనివాసు, బాలకృష్ణ లాంటి తప్పుడు మాట్లాడేవాళ్ళు, దుర్మార్గులు, కిరాతకులు, నోళ్లు మూయించేటువంటి మంచి పని వాళ్ళకైనా చేశారు చిరంజీవి గారు. ఆయన తక్షణం స్పందించినందుకు మనస్ఫూర్తిగా ఆయన స్వాగతిస్తున్నాం. ఆయన మాటల్ని ఆయన రిలీజ్ చేసినటువంటి ఆ ఉత్తరాన్ని, జరిగిన సంఘటనలు చెప్తూ, అంటే అంత గొప్పగా వాళ్ళని చూస్తే ఈ రోజుకి మేము తప్పులు చేసి ఉంటే, సినిమా ఇండస్ట్రీ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని నేను నిలదీస్తున్నాను. మేము ఇచ్చిన జీవో ఈ రోజుకి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? రద్దు చేయాలి కదా. మా నిర్ణయం తప్పుడుదైతే, సినిమా పరిశ్రమ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే మీరు ఎందుకు రద్దు చేయట్లేదు? అదే జీవోని అనుసరించి వాళ్ళకి మీరు అందరికీ సినిమా రేట్లు ఎందుకు మీ దగ్గరికే రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని కాళ్ళకాడికి పిలిపించుకోవడం అని మీరు దుర్భాషలాడింది, మరి ఇవాళ మీరేం చేస్తున్నారంటున్నారు? ఎవరి కాళ్ళు బ్లాక్లో అమ్ముకోవచ్చు కదా, మీరెందుకు నియంత్రిస్తున్నారు? మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? అంటే మీరేమో పైనుంచి పైలోకం నుంచి సరాసరి బ్రహ్మదేవుడు బొడ్లోంచి ఊడిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళ అమ్మ కడుపులోంచి ఊడిపడ్డాడు నేల మీద. మీరు చేస్తే అన్నీ పత్తిత్తు కౌర్లు, మీరు చేసేవన్నీ. అతను చేస్తే పాప పనులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే. సిగ్గు లేకుండా అదే జీవోని అనుసరిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో అదే సాంప్రదాయాన్ని, అదే రూల్స్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారని అడుగుతున్నాను. కొనసాగించకూడదు కదా.